పూర్వం 2 ఎకరాల భూమికి మాత్రమే యజమాని, కానీ ఇప్పుడు 100 కోట్లకు అధిపతి. అంతేకాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి. ఆయన ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు. ఇదంతా మేం చెప్తున్నది కాదు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కుండబద్దలు కొట్టింది. 931 కోట్ల రూపాయలకు పైగా చంద్రబాబు పోగేశారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. గతంలో 2 ఎకరాల భూమికి మాత్రమే యజమాని అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు కోట్లకు పడగెత్తారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 100 కోట్లకు అధిపతి అయ్యారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో సమూల సంస్కరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఏడీఆర్ సంస్థ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల చిట్టాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాల పాటు అధికారం చెలాయించి ప్రస్తుతం సైతం ఏపీ సీఎం కుర్చీపై కూర్చున్న చంద్రబాబు పేరిట ఏకంగా 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్ విడుదల చేసిన నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబేనని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ 1630 కోట్లుగా ఉందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు తర్వాత దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండూ నిలిచారు. పేమా ఖండూ పేరిట 332 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ఆయన పేరిట 51.93 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట 30 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేరిట కేవలం 15 లక్షల రూపాయల ఆస్తులు ఉండటం విశేషం. దేశంలోని ముఖ్యమంత్రుల్లో 42% అంటే 13 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీరిలో 10 మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు పెండింగ్ లో ఉండగా వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై 47 కేసులు ఉన్నాయి. చంద్రబాబుపై మొత్తం 19 కేసులు ఉన్నాయి.